వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదే మనకి చేయూత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 4,016 రూపాయలు, బీడీ కార్మికుల రకం సంబంధించిన వివిధ రకమైన పెన్షన్లకు సంబంధించిన మనకి కొత్త పెన్షన్ల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై ఒక మంచి శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి మహిళలకు 2,500 రూపాయలు, మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ఏమంటున్నారు, ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో ఏమంటున్నారు, మనకి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన అప్డేట్ కూడా ఏంటో ఈ వీడియోలో పూర్తి అప్డేట్ వివరాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్లకు ఇళ్ళకు సంబంధించిన L2 అప్డేట్ అనేది కూడా లిస్ట్ అనేది కూడా విడుదల కావడం అయితే జరిగింది. సో ఆ L2 లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, అసలు L2 లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అన్నదానిపై ఈ వీడియోలో చెప్తాను. ఆ L2 లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరిగింది. ఇక లిస్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అన్నదానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకునేట్లే ఉండండి. వీలైనంత మందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇక ఇప్పుడైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ చివరి వారం నుంచి మనకి ఏప్రిల్ 28వ తారీఖు లేదంటే మనకి మే మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తక్షణమే కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ఇప్పటివరకు ఇచ్చిన 2,016 రూపాయలని 3,016 రూపాయలని కొట్టివేసి మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కూడా పంపిణీ చేయాలని, అదేవిధంగా మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, ఏప్రిల్ నెలల్లో ఈ 2 నెలలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఒకేసారి నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందంట. మనకి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారంట. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీపై విషయం కూడా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి మహబూబ్నగర్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్ వంటి జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో మనకి ఇక అన్ని జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేలోపు మనకి కొంత సమయం అనేది పట్టొచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. నెల నుంచి 2 నెలల సమయం అనేది పట్టొచ్చని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే డబుల్ బెడ్రూమ్లో లిస్ట్ అది కూడా విడుదల కావడం అయితే జరిగింది. L2 లిస్ట్ అనేది మీ దగ్గర ఉన్న సర్వీస్ సెంటర్లకు వెళ్ళి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ పేర్లలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకొని మీ కార్యాలయం ఏయో కార్యంలోకి వెళ్ళి మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ అనేది అక్కడ అడిగినట్లయితే వాళ్ళైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.